అందరికీ నమస్కారం. ఈరోజు మనం హిస్ ఫస్ట్ ఫ్లైట్ అనే పాఠాన్ని డిస్కస్ చేద్దాం. ఇది ఎగరడానికి భయపడే ఒక చిన్న సముద్రపు పక్షి అంటే సీగల్ కథ. దాని కుటుంబమంతా ఆకాశంలో విహరిస్తుంటే ఇది మాత్రం ఒక కొండ అంచున ఒంటరిగా ఉండిపోతుంది. అవును, ఇది పైకి ఒక పక్షి కథలా కనిపించినా దీనిలో చాలా లోతైన ఒక విశ్లేషణ ఉంది. మనలో చాలామందికి కొత్తగా ఏదైనా మొదలుపెట్టాలంటే ఒక రకమైన భయం, ఒక సంశయం ఉంటాయి కదా. నిజమే, మన మీద మనకే నమ్మకం ఉండదు. అంతే, ఆ గీత దాటి ఆ మొదటి అడుగు ఎలా వెయ్యాలి, ఆ భయాన్ని అధిగమించడానికి మనకు ఏది ప్రేరణగా పనిచేస్తుంది? ఈ కథ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది. సరిగ్గా చెప్పారు. ఇక కథలోకి వస్తే, ఈ చిన్న సీగల్ ఒక కొండ అంచు అంటే ఒక లెడ్జ్ మీద ఒంటరిగా ఉంది. దాని ఇద్దరు అన్నలు, చెల్లి అప్పటికే ఎగరడం మొదలుపెట్టారు. ఒకరోజు ముందే? అవును, ఒకరోజు ముందే. ఇది కూడా ప్రయత్నించింది. ఆ బ్రింక్ వరకు పరిగెత్తింది, రెక్కలు ఆడించింది, కాని కిందకి చూడగానే భయపడిపోయింది. ఆ భయం ఎందుకో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కింద విశాలమైన సముద్రం, అ గ్రేట్ ఎక్స్పాన్స్ ఆఫ్ సీ. అది చాలా దూరం, మైళ్ల కొద్దీ విస్తరించి ఉంది. ఆ దృశ్యం చూశాక దానికొక్కటే ఆలోచన వచ్చింది. హీ ఫెల్ట్ సర్టన్ దట్ హిస్ వింగ్స్ వుడ్ నెవర్ సపోర్ట్ హిమ్. కరెక్ట్. తన రెక్కలు తనని మోయలేవని, గాలిలో నిలబెట్టలేవని అది బలంగా నమ్మింది. అంటే ఇది కేవలం భయం కాదు, ఆత్మవిశ్వాసం పూర్తిగా లోపించడం. అందుకే తోబుట్టువుల రెక్కలు తనకంటే చిన్నవైనా వాళ్లు ధైర్యంగా ఎగిరిపోతే ఇది మాత్రం వెనక్కి తగ్గి తన చిన్న గూట్లోకి దూరిపోయింది. అవును, ఇక్కడే రచయిత ఒక అద్భుతమైన జాతీయాన్ని, ఒక ఇడియంని వాడారు. ఫర్ ద లైఫ్ ఆఫ్ హిమ్ హీ కుడ్ నాట్ మూవ్ కదా. అదే, దీన్ని మామూలుగా అనువదిస్తే ప్రాణం కాపాడుకోవడానికి కూడా కదల్లేకపోయింది అనిపిస్తుంది. కాని దీని అసలర్థం ప్రాణం పోయినా సరే ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కదల్లేకపోయింది అని. అంటే భయం దాని శరీరాన్ని, దాని సహజ ప్రవృత్తిని ఎంతలా స్తంభింపచేసిందంటే ఆ ఎగిరే గుణాన్ని కూడా అణిచివేసింది. మనం కొన్నిసార్లు స్టేజ్ మీద మాట్లాడాలంటే భయంతో గొంతు పెగలదు గదా, అచ్చం అలాగే. నిజమే. మరి ఆ భయాన్ని పోగొట్టడానికి వాళ్ళమ్మనాన్నలు కూడా ప్రయత్నించారు. వాళ్లు గట్టిగా ష్రిల్లి అరుస్తూ, అప్బ్రేడింగ్ అంటే తిడుతూ, నువ్వు ఎగరకపోతే ఇక్కడే ఆకలితో స్టార్వ్ అయిపోతావని బెదిరించారు. అవును, అయినా అది కదల్లేదు. మరి ఈ పద్ధతి అంటే ఈ టఫ్ లవ్ సరైనదే అంటారా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. జంతువుల ప్రపంచంలో ఇది చాలా సహజం. తల్లిదండ్రులు తమ పిల్లలకు జీవితానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించడానికి కాస్త కఠినంగానే ఉంటాయి. కానీ ఇందులో ఒక రిస్క్ కూడా ఉంది కదా. ఖచ్చితంగా. ఈ ఒత్తిడి, ఈ తిట్లు కొన్నిసార్లు భయాన్ని పోగొట్టడానికి బదులు ఆ జీవిని మరింత కుంగిపోయేలా చేయొచ్చు. ఆ పక్షిని ప్రోత్సహించడానికి బదులు ఈ ఒంటరితనం దానిలో మరింత భయాన్ని నింపి పూర్తిగా ప్రయత్నమే మానేసేలా చేసే ప్రమాదముంది. నిజమే. ఆ తర్వాత 24 గంటలు గడిచిపోయాయి. దాని దగ్గరికి ఎవ్వరూ రాలేదు. అది ఒంటరిగా గమనిస్తూ ఉంది. వాళ్ళమ్మా నాన్నలు దాని తోబుట్టువులకు ది ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్లో శిక్షణేస్తున్నారు. అలల మీద ఎలా తేలియాడాలి అంటే టు స్కిల్ ద వేవ్స్, చేపల కోసం నీటిలోకి ఎలా దూకాలి, టు డైవ్ ఫర్ ఫిష్, ఇలాంటివన్నీ నేర్పిస్తున్నారు. ఆ దృశ్యం దాని మానసిక స్థితిని మరింత దెబ్బతీస్తుంది. ముఖ్యంగా దాని అన్న తన మొదటి చేప, ఒక హెరింగ్ని పట్టుకొని తింటున్నప్పుడు తల్లిదండ్రులు గర్వంగా అంటే ఆనందంతో అరవడం చూసింది. ఇదంతా చూస్తున్నప్పుడు ఆ చిన్న సీగల్కు తన పిరికితనం, తన కవర్డస్ మీద అసహ్యం వేస్తోంది. అవును, వాళ్ళంతా తనను చూసి టాంటింగ్ అంటే ఎగతాళి చేస్తున్నారనిపిస్తోంది. ఆ ఒంటరితనం, ఆ అసూయ, ఆ అవమానం ఇవన్నీ దానిలో ఒక అంతర్మథనాన్ని మొదలుపెడతాయి. అంటే మాటలతో తిట్టినా, బెదిరించినా రాని మార్పు ఈ మానసిక ఒత్తిడి వల్ల వస్తుందని వాళ్ల ఉద్దేశమా? ఒక రకంగా అంతే. భయం వల్ల అది కదలడం లేదు. కాని ఇప్పుడు దానికి భయంతో పాటు ఆకలి, ఒంటరితనం, తన వాళ్ల ముందు చులకన అయిపోతున్నాననే భావన కూడా తోడయ్యాయి. ఈ భావోద్వేగాలన్నీ కలిసి భయాన్ని అధిగమించేంత శక్తివంతమైన ప్రేరణగా మారాలి. అదే తల్లిదండ్రుల వ్యూహం. ఆ వ్యూహం ఫలించినట్టే ఉంది. సమయం గడిచేకొద్దీ ఎండ బ్లేజింగ్ సన్లా మండిపోతోంది. ఆకలి కూడా పెరిగింది. అది ఎవరైనా తనని గమనిస్తారేమోనని నిద్రపోతున్నట్టు నటిస్తుంది కూడా. కాని వాళ్ళమ్మ తప్ప ఎవరూ పట్టించుకోరు. ఆ తల్లి ప్రవర్తన చూడండి, అది చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. అవును, ఆమె ఒక ఎత్తైన పీఠభూమి మీద నిలబడి ఉంటుంది. తండ్రి తన రెక్కల్ని ప్రీనింగ్ అంటే శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. తల్లి
కావాలనే ఆ చిన్న పక్షి చూస్తుండగా ఒక చేప ముక్కను తన కాళ్ల దగ్గర పెట్టుకుని దాన్ని చీల్చి తన ముక్కును రాతికి స్క్రాపింగ్. అంటే రుద్ది పదును పెట్టుకుంటుంది. కరెక్ట్. ఆహారాన్ని అలా చూడగానే ఈ సీగల్కు పిచ్చెక్కినట్టవుతుంది. ద సైట్ ఆఫ్ ద ఫుడ్ మ్యాడెండ్ హిమ్. ఆ ఆకలి, ఆ కోరిక తట్టుకోలేక అది గాగా గాగా అని ఆహారం కోసం అడుక్కుంటుంది. మొదట తల్లి కూడా ఎగతాళిగా, డెరైజివ్లీ అరుస్తుంది. అవును, కాని ఆ తరువాత ఒక చేప మొక్కను తీసుకుని దానివైపు ఎగరడం మొదలుపెడుతుంది. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. అంటే భయాన్ని మాటలతో పోగొట్టలేకపోయిన తల్లి ఇప్పుడు ఆకలిని ఒక ఆయుధంగా వాడుకుతోంది. ఒక సైకలాజికల్ టూల్గా. భయం కన్నా ఆకలి చాలా శక్తివంతమైన ప్రేరణ అని ఆమెకు తెలుసు. అది ఎంతో ఆశగా, ఈగర్లీ ఎదురుచూస్తుంటుంది. అమ్మ దగ్గరకొస్తోందని రాతిమీద కాళ్లతో తడుతూ ఆత్రంగా ఉంటుంది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. వాళ్ళమ్మ దానికందేంత దూరంలోకి రాగానే హాల్టెడ్ అంటే ఆగిపోతుంది. రెక్కలు కదపకుండా గాలిలో నిలబడిపోతుంది. ఆ చేపముక్క దాని ముక్కుకు దాదాపు అందేంత దగ్గర్లో ఉంది. ఇదొక మాస్టర్ స్ట్రోక్. చాలా కీలకమైన క్షణం. ఇది మనం పిల్లలకు సైకిల్ నేర్పినట్టే. వెనకాల పట్టుకుని పరిగెడతాం, కాని ఏదో ఒక క్షణంలో వాళ్లు పడిపోరనే నమ్మకంతో చెయ్యి వదిలేయాలి. ఆ తల్లిపక్షి ఇప్పుడు ఆ క్షణంలోనే ఉంది. అవును, ఆమె దానికి నేరుగా ఆహారం ఇవ్వటం లేదు. ఆహారం సంపాదించుకోవడానికి అవసరమైన ఆ మొదటి అడుగు, ఆ భయాన్ని జయించే ఆ మొదటి దూకు, దాన్ని వెయ్యమని పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. ఆకలితో ఉన్న సీగల్కు ఇప్పుడు వేరే దారి లేదు. ఆ చేపలు అందుకోవాలంటే అది ఉన్న లెడ్జ్ నుండి ముందుకు దూకాల్సిందే. ఆ క్షణంలో ఆలోచించే స్థితిలో అది లేదు. లేదు, ఆకలితో పిచ్చెక్కి అది చేపమీదికి డైవ్ దూకేసింది అంతే. ఒక మాన్స్ట్రస్ టెర్రర్, ఒక భయంకరమైన భయం దాన్ని ఆవహించింది. దాని గుండె ఆగిపోయినంత పనైంది. కొన్ని క్షణాలపాటు ఏమీ వినపడలేదు, ఏమీ కనపడలేదు. కాని ఆ భయం ఒక్క క్షణం మాత్రమే. పడిపోతున్నాననే ఆ భయమే దానిలో నిద్రాణంగా ఉన్న సహజ ప్రవృత్తిని మేల్కొల్పింది. వెంటనే దాని రెక్కలు వాటంతట అవే బయటకు అవుట్వర్డ్స్ తెరుచుకున్నాయి. గాలి దాని రెక్కల కిందకి, పొట్ట కిందకి వెళ్లడం దానికి తెలిసింది. రెక్కల కొనలు గాలిని చీల్చుకుంటూ కటింగ్ త్రూ ది ఎయిర్ వెళ్తున్నాయి. అప్పుడు దానికి అర్థమైంది, తను కింద పడిపోవట్లేదని. అవునో, అది కింద పడిపోవట్లేదు. అది సోరింగ్, అంటే గాలిలో నెమ్మదిగా తేలుతోంది. పైకి కిందికి ఎగురుతోంది. ఆ క్షణంలో దాని భయం మొత్తం మాయమైపోయింది. దానికి కొంచెం డిజీగా, అంటే కళ్ళు తిరిగినట్టు అనిపించింది అంతే. తర్వాత ఒక్కసారి రెక్కలు గట్టిగా ఆడిస్తే పైకెగిరింది. గా 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 గౌకలా అని ఆనందంగా అరిచింది. ఇక చూడాలి, కుటుంబమంతా సంబరాలు చేసుకుంది. వాళ్ళమ్మ కూడా గట్టిగా అరిచింది. తండ్రి దాని చుట్టూ ఎగురుతూ ఆనందపడ్డాడు. దాని తోబుట్టువులు రకరకాల విన్యాసాలు. కర్విటింగ్ అంటే గుర్రంలా గెంతడం, బ్యాంకింగ్ అంటే ఒక రెక్కను పైకి లేపి వంపుగా ఎగరడం, సోరింగ్ అంటే తేలడం, డైవింగ్ అంటే దూకడం, ఇవన్నీ చేస్తూ దాన్ని ప్రోత్సహించారు. ఇక్కడ నాకు నచ్చిన వాక్యమేంటంటే, దెన్ హీ కంప్లీట్లీ ఫర్గాట్ దట్ హీ హ్యాడ్ నాట్ ఆల్వేస్ బిన్ ఏబుల్ టు ఫ్లై. తను ఎగరలేనని ఎప్పుడూ అనుకోలేదన్న విషయాన్నే అది మర్చిపోయింది. ఇది అద్భుతం కదా. ఖచ్చితంగా. ఒక పెద్ద భయాన్ని మనం అధిగమించినప్పుడు మనక్కూడా అలాగే అనిపిస్తుంది. ఆ భయం మనల్ని ఎంతలా కట్టిపడేసిందో కూడా మనం మర్చిపోతాం. ఆ ముందవస్థ మనకు చాలా అపరిచితంగా అనిపిస్తుంది. ఇక ఆ సీగల్ ఆత్మవిశ్వాసం చూడాలి. తనను తాను ప్రశంసించుకుంటూ ధైర్యంగా ఎగరడం, దూకడం, వంపులు తిరగడం, ష్రీకింగ్ ష్రిల్లీ అంటే ఆనందంతో కీచుగా అరవడం మొదలుపెట్టింది. కింద ఉన్న ఆ వాస్ట్ గ్రీన్ సీ, ఆ పచ్చని సముద్రం మీదికి ఎగిరింది. వాళ్ల కుటుంబం నీటిమీద వాలి దాన్ని కూడా రమ్మని బెకనింగ్ అంటే సైగ చేసి పిలిచారు. అది నీటిమీద నిలబట్టానికి కాళ్లు కింద పెట్టినప్పుడు అవి నీటిలో మునిగిపోయాయి. భయంతో మళ్లీ ఎగరడానికి ప్రయత్నించింది. కాని ఆకలి, అలసట వల్ల, ఆ స్ట్రేంజ్ ఎక్సర్సైజ్ వల్ల అది పూర్తిగా అలసిపోయి ఎగరలేకపోయింది. కాని తర్వాత ఒక అద్భుతం జరిగింది. దాని కాళ్లు మునిగినా పొట్ట నీటికి తగలగానే అది మునగడం ఆగిపోయింది. అది నీటిమీద తేల్తుంది. అంతే. చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు దాన్ని పొగుడుతూ దానికి డాగ్ ఫిష్ ముక్కల్ని తినిపించారు. వాళ్ల అరుపుల్లో ఇప్పుడు గర్వం, ఆనందం ఉన్నాయి. తిట్లు, బెదిరింపులు లేవు. చివరకు అది తన మొదటి ప్రయాణం, హిస్ ఫస్ట్ ఫ్లైట్ పూర్తి చేసింది. భయం అనే పంజరం నుండి స్వేచ్ఛలోకి, అసమర్థత అనే భావన నుండి నైపుణ్యంలోకి, ఒంటరితనం నుండి కుటుంబంతో కలయికలోకి.
అది విజయవంతంగా ప్రయాణించింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేమిటంటే, కొన్నిసార్లు మన భయాలను మనమే అధిగమించలేం. మనల్ని ప్రేమించేవాళ్ళిచ్చే ఒక చిన్న పుష్, ఒక ప్రోత్సాహం లేదా ఒక బలమైన అవసరం మనల్ని ఆ భయం నుండి బయటపడేలా చేస్తాయి. ఇక్కడ ఆ సీగల్ విషయంలో ఆకలి, తల్లి వేసిన ఎత్తుగడ ఆ పుష్లా పనిచేశాయి. నిజమే. పైకి చూస్తే ఒక పక్షి ఎగరడం అనేది ఫోర్గాన్ కన్క్లూషన్, అంటే జరిగి తీరుతుందని ముందే తెలిసిన విషయమని మనకనిపించొచ్చు. అవును, పక్షి కదా, ఎలాగూ ఏదో ఒకరోజు ఎగురుతుందనుకుంటాం. కానీ ఆ పక్షి దృష్టిలోంచి చూస్తే ఆ భయం నిజమైనది. దాని ప్రపంచంలో అది ఒక పెద్ద సవాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం లాంటిది. సరిగ్గా చెప్పారు. విజయం గ్యారంటీ అని తెలిసినా ఆ మొదటి అడుగు వేయడమే అన్నింటికన్నా కష్టమైంది. ఆ ప్లంజ్ తీసుకోవడమే కీలకం. ఒకసారి ఆ అడుగు వేస్తే మనలో నిద్రాణంగా ఉన్న శక్తులు, ఆ సీగల్ రెక్కల్లాగా వాటంతటవే మేల్కొంటాయి. మనల్ని గాలిలో నిలబెడతాయి. ముగింపుగా శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం. తప్పకుండా. ఈ కథ మనందర్నీ ఒక శక్తివంతమైన ప్రశ్న అడుగుతోంది. మన జీవితంలో మన లెడ్జ్ ఏమిటి? మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న ఆ కొండ అంచు ఏది? మనల్ని భయపెడుతున్న ఆ గ్రేట్ ఎక్స్పాన్స్ ఆఫ్ సీ ఏది? అన్నింటికన్నా ముఖ్యంగా ఆ భయాన్ని దాటి మనల్ని ఆ మొదటి అడుగు వేయించేలా చేసే ఆ ఆకలి ఏమిటి? ఆలోచించండి.